రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం దిగరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధారం శంభో శంకరం వందేహం శివం వందేహం లయం వందే శ్రీరం వందే సుందరం దేవాసురం పాణి పర్వతం నీవే అంబరం రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం దిగరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధారం శంభో శంకరం వందేహం శివం వందేహం లయం వందే శ్రీకరం. ఏ మామా ఏమైందిరా రే మామా వెళ్ళిపోతాను రా రే నువ్వు ఆగరా. నా పేరు రియా. ఈ ప్రపంచంలో ఉన్న శక్తులలో మా దగ్గర ఉండే అద్భుత శక్తి ఏంటో తెలుసా? డ్రాగన్స్. కానీ వీటికి ఎలా యుద్ధం చేయాలో తెలీదు. మాకు యుద్ధం చేసే అవసరం కూడా ఎప్పుడు రాలేదు. మా అన్న అర్జున్, హీఈస్ ఎ వారియర్. మా చెల్లి ఎలీషా. మేము ఇక్కడ ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళం. మమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉండేది ఆ బోలా శంకరుడు. నమో కాల భైరవాయ భజామి త్వాం మహేశ్వర కాశికాపురాధీశం కాల భైరవం భజే. కానీ మా దగ్గర ఉండే పవర్స్ లాక్కొని డ్రాగన్స్ని చంపాలని మాస్కస్ ఎప్పుడు చూస్తూ ఉండేవారు. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని మేము గెలిచేస్తామేమో అనుకొని వాటిని చంపాలనుకున్నాను. Today we march to Dalmatian, ready to war. వాళ్ళు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా మేము తిరిగి వెళ్ళగొట్టేసేవాళ్ళం. కానీ ఒకరోజు ఆకాశం నుంచి పెద్ద శబ్దం వచ్చింది. మాస్కస్ వాళ్ళ పవర్స్తో పాటు వెపన్స్ అండ్ టెక్నాలజీతో తిరిగి వచ్చారు. కానీ ఈసారి వాళ్ళని వెళ్ళగొట్టడానికి మా శక్తి సరిపోలేదు. ఆ బోలా శంకరుడు కూడా మమ్మల్ని కాపాడలేకపోయాడు. మా ప్రజలందరినీ చంపేశారు. మా డ్రాగన్స్ని తగలపెట్టేశారు. మా గ్రహం కాలిపోయింది.
అర్జున్ని ఎలిసాని వాళ్ళ పవర్స్తో ఎత్తులోకి తోసేశారు. నేను అక్కడి నుండి తప్పించుకోగలిగాను, కానీ మేము ఇక్కడికి వచ్చింది మీ అందరినీ చంపడానికి, కానీ నువ్వు ఒక్కటే బ్రతికి ఏం చేస్తావు? ఇప్పుడు నేను నీకు ఇచ్చే శాపమేంటో తెలుసా? నిన్ను చంపి నీ ఆత్మను ఈ గ్రహంలో లేకుండా చేస్తాను. ఈ ఆత్మ ఎటు వెళ్ళాలో తెలియక ఒకే ప్లేస్లో బంధించబడుతుంది. నన్ను చంపిన ఆత్మని ఈ భూమిపైకి పడేశాడు. ఇక్కడి నుండి ఎటు వెళ్ళాలో మార్గం లేక నా ఆత్మ బంధించబడింది. ఎన్నో సంవత్సరాలు గడిచాయి. ఈ ప్లేస్లో ఇల్లులు కట్టారు. మీ ఫ్రెండ్ దీపక్ ఈ రూమ్లోకి వచ్చాడు. తనతో మాట్లాడాను. అసలు నువ్వు చెప్పేది నేను నమ్మలేకపోతున్నా, కానీ నీ కోసం నేను ఏమైనా చేస్తా. నన్ను అక్కడికి పంపించు. అతన్ని ఆ ప్లేస్కి పంపించాను. దీపక్ భయంతో అక్కడే పడిపోయాడు. అతన్ని అక్కడి నుండి తీసుకురాలేకపోయాను. కానీ దీపక్ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఎక్కువ విన్న పేరు. చెప్పరా కృష్ణ? రే కృష్ణ, ఎందుకు రెండుసార్లు కాల్ చేస్తున్నావు? చాలా రోజుల తర్వాత దీపక్ పేరు నీ దగ్గర విన్నాను. దీపక్ గడికి ఫోన్ చేయాలి. నీతో కాల్ మాట్లాడింది నేనే. నిన్ను ఇక్కడికి రప్పించింది నేనే. నా ప్రాబ్లం నీకు చూపించాను. అసలు నువ్వు చెప్పింది మేము అసలు నమ్మలేకపోతున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఇక్కడే బంధించబడి ఉన్నావా? అసలు మా దగ్గర నుంచి మీకు ఏ సహాయం కావాలి? ఈ ప్రపంచ సృష్టికి మూల కారణం ఈ ప్రకృతి. ఇలాంటి ప్రకృతిని నాశనం చేశారు. అతనిని చంపేయాలి. మిమ్మల్ని అక్కడికి పంపితే మీరు మళ్ళీ తిరిగి రాలేరు. అంటే ఇప్పుడు ఇదంతా పాసిబులేనా? అంటే ఇక్కడ నుంచి టైం ట్రావెల్ చేయడం అంతా పాసిబులేనా? మామ, నాకు తెలిసిన ఒక పర్సన్ ఉన్నారా టైం ట్రావెల్ గురించి. ఒకసారి నేను కనుక్కుంటారా? హలో దేవా. అసు, నువ్వెప్పుడు నాకు టైం ట్రావెల్ గురించి చెప్పేదానివి కదా, అది సాధ్యమేనా? అవును దేవా, థియరీ ప్రకారం ఇవన్నీ సాధ్యమే. స్పేస్ టైమ్ క్యాంటినమ్ రిలేటివ్స్ థియరీ ప్రకారము ఇవన్నీ ఒకటే చెప్తున్నాయి. మేము ఒకే దారిలో వెళ్ళే విషయం కాదు. కానీ మనకు ఒక పెద్ద సమస్య ఉంది. మన దగ్గర అంత ఎనర్జీ లేదు. అలాంటి ఎనర్జీ మా దగ్గర ఉంది. నువ్వు ఎలాగైనా టైం ట్రావెల్ని రెడీ చెయ్యి. బట్ ఒక విషయం దేవా, ఈ సృష్టి అనేది ఒక శక్తి. దాన్ని గెలవాలంటే దేవుడు ఆజ్ఞ లేనిదే లేదు. ఓకే, నేను చూసుకుంటా. మామ,
ఏంట్రా ఇది? టైం ట్రావెల్. ఇది ఎలా రా సాధ్యం? మనం అనుకున్నది ఏదైనా సాధించవచ్చు మామ. ఇక మొదలెడదాం. మామ రెడీ. మామ రెడీ. మామా మామా, అరే మామా నువ్వేంట్రా ఇక్కడ? ఇప్పుడు కాదురా, నేను మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పదాలా పోదాము. Who are you? I am your death. Hey! దేవా, అర్జున్ మా ప్రజల్ని చంపి మా ప్రాంతాన్ని కాల్చేశారు. నన్ను ఎలిషాని భూమిపైకి పడేశారు. మా పవర్స్ అన్నీ పోయాయి. కానీ మేము చేయాల్సింది ఒకటే, మమ్మల్ని చంపిన ప్రతి ఒక్కరిని కనిపెట్టి చంపడం. దానికోసం ఎన్నో రోజులు వెయిట్ చేశాము. ఫైనల్గా మాస్కర్స్ కనిపించారు. ఫస్ట్ రెడ్ మాస్కర్ని టార్గెట్ చేశాము. బ్లాక్ మాస్కర్ నుంచి రెడ్ మాస్కర్ని చంపించేశాము. తర్వాత బ్లాక్ మాస్కర్ని టార్గెట్ చేశాము. అతను వెళ్ళిన ప్లేస్, చూసిన న్యూస్, డెలివరీ బాయ్ అంతా మేము ప్లాన్ చేసింది. కానీ ఈసారి అతన్ని చంపింది మాత్రం ఎలీషా. ఈ సమస్యలన్నిటికీ కారణం నువ్వు గతంలో చేసిన నీ తప్పులే.
ఫైనల్గా వైట్ మాస్కర్ని చంపేశాము. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అర్జున్? Jackson smile like that. Make Patrick Swayze and Michael Jackson smile.